హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. నేను దాదాపుగా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ప్రతి బంధంలో క్రైమ్ ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, మామ అల్లుళ్ళు, మరదళ్ళు, ఇలా ప్రతి బంధంలో క్రైమ్ ఉంది. ఈరోజు నేను చెబుతున్న నిజమైన కథ విన్న తర్వాత మీరు దిగ్భ్రాంతికి, షాక్కి గురవుతారు. ఈ నిజమైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో శోభావాదల అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో బినాబెన్ తన 2 కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది. బినాబెన్ స్వతహాగా బీహార్ రాష్ట్రానికి చెందింది. దాదాపు 28 సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి పని వెతుక్కుంటూ గుజరాత్ రాష్ట్రానికి వలస వచ్చింది. బినాబెన్ భర్త కరోనాతో చనిపోయాడు. పెద్ద కొడుకు పేరు శివం నగరి. శివ వయస్సు 22 సంవత్సరాలు, చిన్న కొడుకు వయస్సు 15 సంవత్సరాలు. శివకి బీహార్ రాష్ట్రానికి చెందిన కంచన్ కుమారితో గత సంవత్సరం పెళ్ళయింది. కంచన్ కుమారి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. మరో 3 నెలల్లో 12 మగబిడ్డ లేదా ఆడపిల్ల పుడతారని భర్త శివ, కంచన్ కుమారి ఇద్దరు కలలు కంటూ ఆనందంగా గడుపుతున్నారు. శివ ఎలక్ట్రీషియన్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. శివ తమ్ముడు వయస్సు 15 సంవత్సరాలు. ఈ తమ్ముడు ఆ ఆశ్రమంలోని గోవులను కాచుకుంటూ ఉండేవాడు. గత నెల అంటే అక్టోబర్ 20వ తారీఖు దీపావళి పండుగ. కంచన్ కుమారి తల్లిదండ్రులు పండుగ వస్తుంది, కొత్త అల్లుడిని కూతుర్ని పండగకి పిలుద్దామని బినాబెన్కి కాల్ చేసి, ఏమండి పండుగ వస్తుంది, మీ కొడుకుని మా కూతుర్ని ఇద్దరిని పండగకి పంపించండి అంటే బినాబెన్ సరే అంది, ఓకే అంది. 20వ తారీఖు వచ్చింది, దీపావళి పండుగ. ఇంటికి వస్తానన్న అల్లుడు కూతురు ఇంకా రాలేదు. దాంతో కూతురికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అల్లుడికి కాల్ చేస్తే అల్లుడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏంటిది ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏమైనా కమ్యూనికేషనా లేకపోతే సిగ్నల్ ప్రాబ్లమ్ అని కంచన్ తల్లిదండ్రులు బినాబెన్కి కాల్ చేశారు. బినాబెన్ పండక్కని బయలుదేరారు. సరే మార్గమధ్యలో ఉంటారు, వచ్చేస్తుండొచ్చులే అని చెప్తే సరే వస్తారు కదా అని కంచన్ కుమారి తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. పండగ రోజు వచ్చేసింది, పండగ కూడా అయిపోయింది. కానీ అల్లుడు కూతురు ఇంటికి చేరుకోలేదు. ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ బినాబెన్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది, కానీ బినాబెన్ లిఫ్ట్ చేయట్లేదు. అలా పండగ అయిపోయి దాదాపు 2 రోజులు గడిచిపోయాయి. 22వ తారీఖు వచ్చేసింది. ఫోన్ చేస్తున్నారు, కానీ బినాబెన్ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఆఖరికి బినాబెన్ లిఫ్ట్ చేసింది. ఏంటండి 2 రోజుల నుంచి మీకు కాల్ చేస్తున్నాము, ఇక్కడ పండగకు వస్తానన్న అల్లుడు కూతురు ఇంటికి రాలేదంటే బినాబెన్ ఏడ్చుకుంటూ పండక్కని బయలుదేరారు. కానీ మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో నా కొడుకు కోడలు ఇద్దరూ చనిపోయారు అని ఏడ్చుకుంటూ చెప్పడంతో కంచన్ కుమారి తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురై కుప్పకూలిపోయారు. అయ్యయ్యో, కొడుకు అల్లుడు కూతురు ఇద్దరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారా, పండక్కని వస్తానంటే ఇంత ఘోరం జరిగిపోయిందా, అనవసరంగా పండక్కి రమ్మనమే, రావద్దన్నా బాగుండేదని విపరీతంగా బాధపడ్డారు. సరే మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నామంటే లేదు, వాళ్ళ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయని చెప్పడంతో కంచన్ కుమారి తల్లిదండ్రులు మరోసారి షాక్కి గురారు. అదేంటి, ఎందుకు జరిగిపోయాయి, ఎట్లా జరిగిపోయాయంటే మరి యాక్సిడెంట్ జరిగింది, ఎక్కువసేపు డెడ్ బాడీలను ఉంచడానికి వీల్లేదు, అందుకే అంత్యక్రియలు కూడా చేసేసాం అంటే మాకెందుకు ఈ విషయం చెప్పలేదు, మరి యాక్సిడెంట్ జరిగిందన్న వెంటనే మాకెందుకు సమాచారం ఇవ్వలేదంటే మేము కూడా షాక్లో ఉండిపోయి మీకు సమాచారం ఇవ్వలేదు, ఆ తర్వాత అంత్యక్రియలు అవి పూర్తి చేశామని చెప్పడంతో కంచన్ కుమారి తల్లిదండ్రులు విపరీతంగా బాధపడ్డారు. కనీసం చివరి చూపు కూడా నోచుకోలేకపోయామే అని విపరీతంగా పిలిపించారు. ఆ తర్వాత సరే చివరి చూపు కన్నా నోచుకోలేదు, కనీసం రోడ్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమన్నా ఉన్నాయా పంపించండి అంటే బినాబెన్ ఫోటోలు వీడియోలు ఏమీ లేవని చెప్పింది. ఇక్కడ కంచన్ కుమారి తల్లిదండ్రులకి ఇదేంటి, యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గా తల్లిదండ్రులు సమాచారం ఇస్తారు, పోనీ సమాచారం ఇవ్వలేదు, దాన సంస్కారాలు అంత్యక్రియలు కూడా అంత తొందరగా ఎందుకు పూర్తి చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అడిగితే లేవని చెప్తుంది, ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ అని కంచన్ తల్లిదండ్రులు బీహార్ నుంచి బయలుదేరి గుజరాత్కి వచ్చారు. బినాబెన్ని కలిసి అడిగితే బినాబెన్ ఏడ్చుకుంటూ పాత కథనే చెప్పింది. కానీ ఎక్కడో తల్లిదండ్రులకి నమ్మబుద్ధి కాలేదు. దాంతో సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. బినాబెన్ని కలిశారు. అలాగే కంచన్ కుమారి తల్లిదండ్రులను అడిగి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అన్నది తెలుసుకున్నారు, ఏ రోజు యాక్సిడెంట్ జరిగింది అన్నది తెలుసుకున్నారు. అక్కడ ఉన్న కన్సల్ట్ పోలీస్ స్టేషన్ని వాళ్ళని విచారిస్తే అక్కడ పోలీసులు ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందని బినాబెన్ చెప్పిందో
ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని చెప్పిందో ఆ రోజు ఎటువంటి యాక్సిడెంట్లు జరగలేదు, ఏమీ అవ్వలేదు. ఎందుకంటే జనరల్గా యాక్సిడెంట్ అయితే కంపల్సరీ పోలీస్ కేసు అవుతుంది. కానీ ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందని చెప్పిందో ఆ రోజు అక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు జరగలేదు. మరి పోలీసులకు అనుమానం వచ్చింది, యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది, యాక్సిడెంట్ జరిగితే పోలీస్ కేసు అవ్వాలి, కానీ ఎటువంటి పోలీస్ కేసు అవ్వలేదు, ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. మరి ఇదేంటి ఇలా చెప్పిందని పోలీసులు రకరకాల కోణాల్లో విచారించారు. కానీ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజు ఏమీ జరగలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దాంతో గత నెల 30వ తారీఖు అంటే అక్టోబర్ 31వ తారీఖు పోలీసులు బినాబెన్ చిన్న కొడుకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి పోలీసులే దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యే ఒక దారుణమైన సంఘటన నిజం బయటపడింది. అది ఏంటి అంటే శివ వయస్సు 22 సంవత్సరాలు, శివ తమ్ముడు వయస్సు 15 సంవత్సరాలు. ఈ తమ్ముడు చిన్న వయస్సులోనే మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు విపరీతంగా తాగుతూ ఉండేవాడు. తనకొచ్చిన ఆవులని గోవులని కాచుకుంటూ ఉండేవాడు. కొద్దో గొప్ప జీతం వస్తుండేది. వచ్చిన డబ్బులన్నీ తాగుడికే తగిలిస్తూ ఉండటంతో అన్న తన తమ్ముడిని మందలించేవాడు. అరే, చిన్న వయసులో ఈ తాగుడేంట్రా, ఆరోగ్యం చెడిపోతుంది, మంచిది కాదు అని నచ్చజెప్పాడు, వారించాడు. కానీ తమ్ముడు అన్న చెప్పిన మాటల్ని, తల్లి చెప్పిన మాటల్ని వినిపించుకోలేదు. ప్రతిరోజు విపరీతంగా మద్యం సేవిస్తూ ఉండేవాడు. దాంతో విసిగిపోయిన శివ వీడి దగ్గర డబ్బులుంటే మద్యానికే ఖర్చు పెడుతున్నాడని తమ్ముడికి వచ్చిన డబ్బులు కూడా తన దగ్గరే పెట్టుకునేవాడు. దాంతో తమ్ముడికి అన్న మీద విపరీతమైన కసి, కోపము, పగ పెరిగిపోయాయి. తాగుడికి డబ్బులు ఇవ్వట్లేదు, తనను తాగొద్దంటున్నాడు, తనకొచ్చిన డబ్బులు కూడా అన్నే పెట్టేసుకుంటున్నాడు అని అన్న మీద విపరీతమైన కోపము, కసి, పగ పెంచుకున్నాడు. అక్టోబర్ 16వ తారీఖు ఆ రోజు శివ రాత్రి నిద్రపోతున్నాడు. వదిన 6 నెలల గర్భవతి, పక్క రూమ్లో పనిచేసుకుంటుంది. తమ్ముడు విపరీతంగా తాగి ఇంటికొచ్చాడు. అన్న నిద్రపోతున్నాడు. చేతిలో ఉన్న ఇనపరాడుతో తన అన్న తల మీద బలంగా కొట్టాడు. తల పగిలింది, రక్తం కారుతోంది. అన్న బాధతో మూలుగుతున్నాడు. కానీ తమ్ముడు తన అన్న చనిపోయేంత వరకు తన చేత్తో ఉన్న ఇనపరాడుతో కొడుతూనే ఉన్నాడు. భర్త మూలుగులకి, అరుపులకి పక్కింట్లో పక్క రూమ్లో పనిచేసుకుంటున్న 6 నెలల గర్భవతిన కంచన్ కుమారి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూసేసరికి తన భర్త రక్తపు మడుగులో శవంగా పడున్నాడు. పక్కన మరిది చేత్తో రాడుతో కాలయముడిలా కనిపించాడు. తనకి అర్థమైపోయింది, ఇప్పుడు తన మరిది తనను కూడా హత్య చేస్తాడని. దాంతో మరిదిని బతిమాలింది, ప్రార్థించింది, నన్ను చంపొద్దు, నన్ను ఏం చేయొద్దని. ఈ 15 సంవత్సరాల మరిది వదిన్ని చూశాడు. వదిన తల్లి లాంటిదేనే అంటారు. తల్లి లాంటి వదిన మీద ఈ 15 సంవత్సరాల ఈ తమ్ముడు అఘాయిత్యం చేశాడు, దారుణంగా రేప్ చేశాడు. ఆ తర్వాత ఈ విషయం బయటపడుతుంది. ఒక పక్క అన్నని హత్య చేశాడు, మరో పక్క వదిన్ని రేప్ చేశాడు. వదిన ఈ విషయం 10 మందికి చెప్తుంది, పోలీసులకు తెలిసింది. దాంతో వదిన కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. తన వదిన్ని ఎంత దారుణంగా హత్య చేశాడంటే ఆ 15 సంవత్సరాల తమ్ముడు వదిన్ని కింద పడేసి వదిన కడుపు మీద 6 నెలల గర్భవతి తన మోకాలిని ఉంచి కూర్చుని వదిన గొంతు కోసి హత్య చేశాడు. ఆ మోకాలు ఒత్తిడికి 6 నెలల పిండం కంచన్ కుమారి కడుపులో నుంచి బయటకు వచ్చేశాడు. పిండం కూడా చనిపోయింది. ఇలా ఈ 15 సంవత్సరాల తమ్ముడు 3 హత్యలు చేశాడు. అన్నని, వదిన్ని, వదిన కడుపులో ఉన్న 6 నెలల పిండాన్ని. మరో 3 నెలల్లో ఆ బిడ్డ బయటి ప్రపంచాన్ని చూసేది, కానీ చూడకుండానే కడుపులో నుంచి బయటకు వచ్చి చనిపోయింది. ఇల్లంతా విపరీతమైన రక్తం. బయటికి వెళ్ళిన తల్లి ఇంటికి వచ్చింది. ఇంట్లో భయానక వాతావరణం, దృశ్యం. అది చూసి ఏం జరిగిందని అడిగితే చిన్న కొడుకు భయం, జంకు, బొంకు లేకుండా తల్లికి జరిగిందంతా వివరించాడు. అప్పుడు ఆ తల్లి తన చిన్న కొడుకుని చావగొట్టి పోలీసులకు అప్పచెప్పాల్సింది పోయి పెద్ద కొడుకు ఎలాగో చనిపోయాడు, ఇప్పుడు పోలీసులకు తెలిస్తే చిన్న కొడుకు కూడా దక్కపోకుండా పోతాడు అనుకుందో ఏమో. ఇద్దరు కలిసి శివ ఒంటి మీద ఉన్న బట్టలని విప్పారు. కంచన్ కుమారి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి ఇద్దరిని నగ్నంగా చేసి ఆ బట్టల్ని కాల్చేశారు. ఆ తర్వాత ఇంట్లోనే 6 అడుగుల గొయ్యి తవ్వి ఈ ముగ్గురు అంటే శివ, కంచన్ కుమారి 6 నెలల పిండాన్ని ముగ్గురిని ఆ గోతిలో పూడ్చి పాతిపెట్టారు. ఆ తర్వాత ఈ బట్టలన్నీ కాల్చేశారు. ఇల్లంతా రక్తం లేకుండా శుభ్రం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిర్ఘాతపోయి తల్లిని
జిల్లా జైలుకు తరలించారు. వీడిని జువెనైల్ హోమ్కి తరలించారు. ఎందుకంటే 15 సంవత్సరాలు మైనర్ బాలుడు. చట్టరీత్యా వాణ్ణి పేరు చెప్పకూడదు, వాణ్ణి బాలుడే అనాలి. 3 హత్యలు చేసిన ఈ 15 సంవత్సరాల తమ్ముడికి జువెనైల్ చట్ట ప్రకారం 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదు. కానీ ఇప్పుడు చట్టము కోర్టు ఏం చేస్తుందని చూడాలి. ఇక్కడ తల్లి కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు. హత్యలు జరుగుతున్నప్పుడు తల్లి ఇంట్లో లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. తల్లి కూడా తనకి హత్యల గురించి తెలియదు, ప్రమాదవశాత్తు జరిగింది అని బొంకింది. ఆ తర్వాత ఈ గోతి ఎవరు తీశారో ఏంటో తనకు తెలియదని చెప్పింది. కానీ పోలీసులు ఈ 15 సంవత్సరాల మైనర్ బాలుడు హత్యలు చేసిన తర్వాత తానొక్కడే 5 అడుగుల గోయి తవ్వలేడు, తల్లి కూడా సహకరించుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఇంటరాగేషన్ అది జరుగుతుంది. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ 15 సంవత్సరాలు మైనర్ బాలుడు 3 హత్యలు చేశాడు. అన్నని, తల్లి లాంటి వదిన్ని, 6 నెలల గర్భవతిని చూడకుండా రేప్ చేసి పిండాన్ని కూడా బయటకు వచ్చే విధంగా మోకాలుతో అదిమి పట్టాడు. మరి జువెనైల్ చట్ట ప్రకారం హత్యలు చేసినా కూడా 3 సంవత్సరాల కంటే శిక్ష పడకూడదు. కానీ ఇప్పుడు జువెనైల్ కోర్టు కావచ్చు, చట్టం ఏం చేస్తుందని చూడాలి. వీడు 3 హత్యలు చేశాడు కాబట్టి వీడిని పెద్దవాడిలాగా భావించి పెద్ద కోర్టులో విచారించి కఠినమైన శిక్ష విధిస్తారా, లేకపోతే జువెనైల్ హోమ్లోనే 3 సంవత్సరాలు ఉంచుతారా అన్నది మనం రాబోయే కాలంలో ఏం జరుగుతుందనేది వెయిట్ చేద్దాం. కాకపోతే 15 సంవత్సరాలు మైనర్ బాలుడని చట్టరీత్యా అనాలి, వాడి పేరు కూడా చెప్పకూడదు. కానీ వాడిని బాలుడు అనడానికే నాకే సిగ్గేస్తుంది. ఆ 15 సంవత్సరాల వయస్సున్న ఆ దుర్మార్గుడు, హంతకుడు వాణ్ణి అత్యంత కఠినంగా పెద్దవాళ్ళగానే భావించి శిక్షించాలని నా తరఫున, మీ తరఫున, నా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. కాకపోతే మద్యం చిన్న వయసులోనే అలవాటు చేసుకున్నాడు. మన దేశంలో చిన్నపిల్లలు మద్యానికి అలవాటు పడి అడుగడుగున మద్యం షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. దాంతో ఎంతోమంది చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడి విపరీతమైన దారుణాలు అవి చేస్తున్నారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు పడి క్రైమ్స్ చేస్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, లేదా యాక్సిడెంట్లకి గురవుతున్నారు, యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇలా హత్యలు కూడా చేస్తున్నారు. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా ప్రతి బంధంలో క్రైమ్ ఉంది. ఇక్కడ సొంత అన్నని, వదిన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ మైనర్ బాలుడు మద్యానికి బానిసవ్వడం కూడా ఒక కారణం. మరి ఈ కథ విన్న తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యకి సమాధానాలు ఏంటి, మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.